అద్భుతమైన వాక్య భాగం. ఈ వాక్య భాగం మీద ప్రసంగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. అంత అద్భుతమైన వాక్య భాగం. ఇందులో ఉన్న ప్రతి మాట మీకు చాలా అవసరం. ఇందులో ఉన్న ప్రతి మాట మనకి చాలా అవసరం. ఇదిగో శ్రద్ధగా ఆలకించండి, బోరు కొట్టించను. అక్కడ ఉన్న విషయమే అంత గంభీరమైనది. ఆ మాట ఎవరైనా చదివితేనే చాలు, ఏంటి నిజమేనా అని ఒక ఆశ్చర్యం. బైబిల్ అంతట్లో ఒక పెద్ద అద్భుతం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం అవండి మనం చదువుతున్నాం. 6వ వచనం. గిబియోనీయులు, మీరు కూడా చదువుకోవాలి నాతో పాటు. మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ ఈ ఎదుట నిలవడని యెహోషువతో సెలవియ్యగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున ఆజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు ఆజేకాకు వచ్చి వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తి చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి గించుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము మరలా యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. సార్, బైబిల్లో ఇలాంటి వచ్చిన ఇది ఒకటే. ఒక నరుని మనవి ఆలకించిన ఇటువంటి దినము అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదంటే, ఇదిగో బైబిల్ చెప్తున్న మాట బట్టి మొదటి సత్యం ఏంటంటే, ప్రపంచ చరిత్ర అంతట్లో ఇంత పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ లేదు, ఇంత పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్కి ఆన్సర్ కూడా లేదు. ఎవరు ఏమడిగినా ఇంతకంటే చిన్నదే అడిగారు పాస్ట్లో. ఫ్యూచర్లో కూడా ఎవరు ఏది అడిగినా ఇంతకంటే చిన్నదే అడుగుతారు. ఈ వాక్య భాగం దేవుడు మొదటి పాఠం ఏమిస్తున్నారో తెలుసా? మీరు ఏది అడిగినా ఇంతకంటే చిన్నదే కాబట్టి మీరు ధైర్యంగా అడగొచ్చు. అది మొదటి పాఠం. విన్నారా? మొదటి పాఠం ఏంటో అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. యెహోషువ 10వ అధ్యాయంలో ఈ మాట చూసిన తర్వాత మీ మైండ్లో రిజిస్టర్ అవ్వాల్సిన అతి ప్రాముఖ్యమైన మొదటి సత్యం, మనం ఎంత పెద్దది అడిగినా మనం చాలా చిన్నదే అడుగుతున్నాం. ఎంతకంటే పెద్దదే విన్నాడు. నరుని మనవి యెహోవా ఆలకించిన అటువంటి దినం దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ లేదంటే ఎవరు ఏదడిగినా చాలా చిన్నదే అడుగుతున్నాము. అంత ఇంపాసిబుల్, అంత పెద్దదే ఆయన ఆలకించాడంటే ఈ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం నుంచి దేవుడు మనకిస్తున్న మొదటి సత్యం ఏంటో తెలుసా అండి? మొదటి సత్యం అండ్ ఛాలెంజ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఏంటో తెలుసా? మీరు ఏవడిగినా చాలా చిన్నదే అడుగుతున్నారు. మ్యాక్సిమం పెద్దదే నేను విన్నానంటే మీరు ఏది అడిగినా నేను వింటాను.
అంతే. దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. నేను అడుగుతున్నాను కానీ దేవుడు ఇవ్వట్లేదంటే ఎప్పుడు ఇస్తాడో అది కూడా చూద్దాము ఈ ప్రశ్నలో. ఆ పైన ఉన్న మాట ఒకసారి చూడండి, 8వ వచనం. వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా. అంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ దేవుడు మాట ఇచ్చేశాడు. ఈయన ప్రార్థించగానే ఇంత పెద్ద ప్రార్థన ఆయన ఆలకించడానికి కారణం ఏంటంటే, మొదటి సత్యం ఇదిగో వినండి, ఆల్రెడీ పేపర్ లీక్ అయింది యెహోషువకి. నేను నీ చేతికి వాళ్ళని అప్పగించేశాను అని దేవుడైన యెహోవా సెలవిచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన ఎందుకు చేయాలి సార్? మీకు అర్థమవుతుంది అసలు? ఇదిగో ఈ యుద్ధంలో ఆ శత్రువుల్ని నీ చేతికి అప్పగించాను అబ్బాయి, వాళ్ళందరూ నీ ఎదుటి నిలవరు, అందరూ నీ చేతికి అప్పగించారు, నీ ఖడ్గానికి బలైపోతారని దేవుడు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈయన ప్రార్థన చేయడం ఏంటండి? ఇంతకీ మీకు అక్కడ విషయం తెలుసు కదా, అమోరీయులతో ఇశ్రాయేలీయుల యుద్ధం. జాగ్రత్త వినండి. రోజు వాళ్ళు యుద్ధానికి కలుసుకుంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? సరిగ్గా సాయంత్రం 6 గంటలకి ఆ బోర్ ఊదుతారు. అంటే లైట్ ఫెయిల్ అయ్యే టైంకి యుద్ధం ఆపేయాలి. ఆపేసే టైంకి కరెక్ట్గా వాళ్ళు ఓడిపోతున్నారు. మరొక్క గంట 2 గంటలు యుద్ధం చేస్తే వాళ్ళు మొత్తం మన చేతిలో అలిసిపోయి దొరికిపోయి చచ్చిపోతారు. వినాలి, యుద్ధం గెలుస్తాం అంటే యుద్ధం ఆగిపోతున్నారు చీకటి పడి. వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు, వీళ్ళేమో వీళ్ళ గుడారంకి వచ్చేస్తున్నారు. అమోరీయులు అక్కడికి వెళ్ళి ఏ మందు తాగుతున్నారో కానీ, ఏ కీటో డైట్ చేస్తున్నారో కానీ, ఉదయానికి మళ్ళీ ఒక్కొక్కడు మామూలు రావట్లేదు, ఫుల్ ఎనర్జీతో వస్తున్నారు. వాళ్ళని ఓడించడానికి 6 మొదలుకొని సాయంత్రం 6 వరకు యుద్ధం చేసేసరికి 12 గంటలు కంటిన్యూ యుద్ధం చేసేసరికి కరెక్ట్గా వాళ్ళు మాకు దొరికిపోతారు, మొత్తం జయించేస్తాం అనేసరికి యుద్ధం టైం బెల్ మోగిపోతున్నది. కానీ తెల్లవారికి మళ్ళీ ఎక్కడ లేని ఎనర్జీతో వచ్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం గెలవలేకపోతున్నారు. లాస్ట్కి ఈయన చూసి ఏం చేశాడో తెలుసా? ఆల్రెడీ దేవుడు చెప్పారు, మీకు అప్పగిస్తున్నాను, మీరే గెలుస్తారు, వాళ్ళందరూ మీ చేతుల్లో చేస్తారని. కానీ రోజు పరిస్థితి చూస్తుంటే కరెక్ట్గా వీళ్ళు గెలిచి వాళ్ళు ఓడిపోయే టైంకి యుద్ధం టైం అయిపోతున్నది. సో ఇప్పుడు యుద్ధం గెలవాలంటే ఏం చేయాలని యుద్ధం చేస్తున్న టైంలోనే యెహోషువకి ఎలాంటి ఐడియా వచ్చిందంటే, ఒక్క 3-4 గంటల సేపు చీకటి పడకుండా దేవుడు ఆపితే యుద్ధం గెలుస్తాం. ప్రతిరోజు అలాగే జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఒక 3-4 గంటల సేపు ఇదిగో సూర్యుడు అలాగే ఉండిపోవాలి, చంద్రుడు అలాగే ఉండిపోవాలి, చీకటి పడకుండా 3-4-5 గంటల సేపు ఉంటే మేము యుద్ధం గెలిచేస్తాం. వీళ్ళు పదే మరలా కొత్త ఎనర్జీతో రాకుండా ఒక్కరోజుకి ఫినిష్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? చీకటి పడకూడదు అంటే ఏమవ్వాలి? భూగోళం తిరగకూడదు. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, సూర్యుడే చంద్రుడే తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కాబట్టి ఎందుకు భూమి మీద ఉండి చూస్తున్న వాళ్ళకి భూమి తిరుగుతున్నట్టు తెలీదు, కనిపించదు. ఆ సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఆ సూర్యుడిని చంద్రుడిని అక్కడ ఆపేయి అని ఎవరికి ప్రార్థన చేశాడో తెలుసా? ఆ మాటే చెప్పాలి మనం. ఈ ప్యాసేజ్లో అసలైన విషయం ప్రార్థనే. కానీ ప్రార్థన ఎవరికి? ఎవరు ఆ మనవి ఆలకించి, ఎంత గొప్ప ప్రార్థన అయినా ఇంపాసిబుల్ అయినా ఒక మనిషి చేస్తే, ఒక మనిషి చేసే ఒక 4-5 లైన్లు ఉన్న ప్రార్థనకి ఏ దేవుడు ఆలకించి సూర్యుడిని చంద్రుడిని భూగోళాన్ని తిరగకుండా ఆపేస్తాడు ఒక 4-5 గంటలంటే అక్కడ ఒక పేరుంది. ఆ పేరేంటో తెలుసా? యెహోవాకు ప్రార్థన చేసెను. అది పాయింట్. ఏ దేవుడండి మనిషి ప్రార్థన ఆలకించి అవసరమైతే సూర్యుడిని చంద్రుడిని అంటే భూగోళం తిరగకుండా ఒక 5 గంటలు ఆపగలడు? అలాగ ఆపగలిగే దేవుడు ఎవరంటే మా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాయే అనే కాన్ఫిడెన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసం, ఫెయిత్ ఈ అయ్యగారికి ఉంది. అందుకు ఈ అయ్యగారు చరిత్రలో నిలిచిపోయాడు. యెహోషువ ఎవరు అని సండే స్కూల్ పిల్లలకు అడగండి. సండే స్కూల్ బాగా పద్ధతిగా అయ్యే పిల్లలకు అడిగితే వాళ్ళు చెప్తారు, అరే యెహోషువ ఎవరంటే చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఎవరు పేరు చెప్తే, ఎవరు ప్రార్థన చేస్తే భూగోళం తిరగడం ఆగిపోతుందో, చీకటి పడడం ఆగిపోతుందో ఆయనే యెహోషువ అనే మాట సండే స్కూల్ పిల్లలు నోటుల్లో చెవిట్లో పడాలి, మాటల్లో చెప్పాలి. అంటే ఏంటి? యెహోషువ అక్కడ హీరోలా కనిపిస్తున్నాడు. కానీ యెహోషువ ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోషువ లాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఆలకించి భూగోళాన్ని తిరగకుండా ఆపేసిన దేవుడెవరు అనే మాట మన పిల్లలకి ఈరోజు మనకి బాగా మనసులో పడాలి. ఇంతకీ యెహోషువ ప్రార్థన చేయబట్టి ఆపాడా, లేక దేవుడు ఆ యుద్ధం గెలవడం దేవుని ప్లాన్ కాబట్టి ఆపాడా అంటే, మన ప్రేయర్ గాడ్స్ విల్ అకార్డింగ్లీ ఉంటేనే జరుగుద్ది. దేవుని చిత్తం ఒకటైతే మనం ఇంకొకటి ప్రార్థన చేస్తే అది జరగదు.
సో దేవుని చిత్తం ముందే చెప్పాడు, మన ప్రార్థన దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తం కాని వాటిని ఇష్టం వచ్చినట్లు అడగడం, అడిగినా కానీ దేవుడు ఇవ్వకపోతే ఫీల్ అయిపోయి దేవుని మీద అక్కసు పెట్టుకోవడం, దేవుని నుంచి దూరం అయిపోవడం, అది పద్ధతి కాదు. దేవుణ్ణి అడుగుతున్నామంటే ఆ దేవుడు ఎవరు, ఆయన ఎంత సర్వాధికారం కలిగిన వాడు, ఎంత భీకరమైన వాడు. అలాంటి ఆయన్ని మన ఇష్టంతో ఆయన్ని మార్చుకోగలవా? ప్రార్థన అంటేనే చాలామంది చెప్తారు ఏంటో తెలుసా, నువ్వేం అడుగుతావో ఆ ప్రకారం దేవుని మనసును మార్చుకోవడమే ప్రార్థన. అదొక పిచ్చి డెఫినేషన్ ప్రేయర్కి. అంటే మనకేది కావాలో, ఏం కోరుకుంటున్నామో ఆ ప్రకారం దేవుణ్ణి మార్చుకోవడం ఏంటి అంటే, దేవుడు అలా ఉంటాడు ఏం పట్టకుండా, మనకి ఇది కావాలి కాబట్టి దానికి తగినట్టు దేవుని చేత పని చేయించుకోవాలంటే దేవుణ్ణి మన మనసుకు తగినట్టు మార్చుకోవడం. అది బిబ్లికల్ ప్రేయర్ కాదు. బిబ్లికల్ ప్రేయర్ అంటే ఏంటో తెలుసండి, దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం మనకి ఏదైనా అడగాలి. సో ప్రేయరు మన దేవుణ్ణి మార్చదు, మనం అడుగుతున్నట్టు. ప్రేయరు మనల్ని మారుస్తుంది ఆయన ప్లాన్ ప్రకారం. అది ఎంత విచిత్రమైన పాయింట్ తెలుసు కదా, ఇదివరకే మనం చూసాం. చెప్తున్నాడు ఈ మాట, ఏమనుందో తెలుసా, సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా అని దేవునికి ప్రార్థన చేశాడంటే, ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి, 2 ప్రాముఖ్యమైన సత్యాలు. యు ఆర్ బోర్న్ టు ఫైట్ ద గ్రేట్ బ్యాటిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క యుద్ధం చేయడానికి మీరు పుట్టారు. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి వస్తున్న కాన్సెప్ట్ అది. బైబిల్ అంతా అదే ఉంది. 41వ అధ్యాయంలో కూడా అదే చూసాం. ప్రపంచం అంతా దేవునికి ఎగ్నిస్ట్ యుద్ధం చేస్తుంది. దేవుడు ఇశ్రాయేల్ని, లోకమంతటిని తీర్పు తీర్చడానికి, ఇశ్రాయేల్ ఏదో గట్టిగా ఉంది, బాగున్నారు, దిట్టంగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారని కోరుకోలేదు. పురుగు వంటి యాకోబు అని 41వ అధ్యాయంలోనే చదివాము. అవునండి, ప్రపంచం అంతటిని తీర్పు తీర్చడానికి పురుగే దొరికిందా? ప్రపంచం అంతటిని నూర్పాడు. ఆ నూర్పు కూడా ఏమన్నాడు తెలుసా, 41వ అధ్యాయంలో గొప్ప మాట చదివాము. మీరు చూసారో లేదో, కొన్నిసార్లు ఆ నూర్చే ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, దిమ్మ ఉంటుంది కదా, రాతి దిమ్మ ఉంటుంది కదా, రోలర్, దానికి ఏం చేశారో తెలుసా, గంట్లు పెట్టారు షార్ప్గా ఉండడానికి. కక్కులు పెట్టబడి 15వ వచనం, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురుపుడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఆ మాటకు అర్థమేంటో తెలుసండి, నురుపుడి మాను ఉంటుందే, దానికి అదంతా రాయితో ఉంటుంది పల్లెటూరులో, దానికి సుత్తి ఉలి పట్టుకొని గంట్లు పెడతారు చుట్టూను. అంటే అది మరీ స్మూత్గా ఉందనుకోండి పని బాగా జరగదు. దానికి గంటలు చుట్టూ పెట్టారనుకోండి షార్ప్గా ఉంటుంది, బాగా నలుగొడుతుంది అనమాట. అలాగ దేవుడు ఎలా ప్రిపేర్ చేసాడు చూడండి. మనం ఏమనుకుంటామో తెలుసా, దేవుడు మనల్ని కోరుకోవడానికి, ఈరోజు చర్చలు ఉండడానికి, లేక నరకం తప్పించుకుని పరలోకంలో ఉండడానికి కారణం ఏంటంటే, నా దగ్గర ఏదో మంచిది ఉంది, నా దగ్గర ఏదో మంచి గుణం ఉంది, నా దగ్గర ఏదో ఉంది, నా దగ్గర ఏదో తెలివితేటలు, నా దగ్గర ఇంకేదో ఉంది. దేవుడు నా దగ్గర ఉన్న ఏదో ఒకదాన్ని చూసి విశ్వాసం ఉంది నా దగ్గర, మా మొహం ఆ మాటలు చెప్పడం తప్పు. సర్వలోకాన్ని తీర్పు తీర్చడానికి, ఏలడానికి పురుగు వంటి స్వల్ప జనమగు యాకోబుని, ఇశ్రాయేల్ని ఆయన దొరికేవు అని అనలేదు, నువ్వే సరిపోతావని అనలేదు, ఏర్పరుచుకున్నాను, కోరుకున్నాను అన్నాడు. అంటే ఇదిగో దేవుని యొక్క గొప్ప యుద్ధాలు బాబు, దేవుని యొక్క గొప్ప యుద్ధాలు చేయడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు సార్. అది ఇంతకీ ఆ యుద్ధం నీ చేతే చేయించాలని ఆయన కోరిక. నిజానికి యుద్ధంలో ఎవరు చేశారో తెలుసండి, పై వచనం చూడండి, ఘోరం ఉంటుంది ఈ విషయం. 11వ వచనం, మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేత్ హారోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు ఆజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తి చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. అంటే నిజానికి ఎవరు చంపారు? ఆకాశం నుంచి వడగండ్లేసి పారిపోతున్న వాళ్ళందరినీ చంపింది దేవుడైన యెహోవా. వీళ్ళు కత్తితో ఈ సైన్యం అంతా, ఇశ్రాయేల్ సైన్యం అంతా, యెహోషువ వీళ్ళంతా చంపింది దేవుడు చంపిన వాళ్ళ కంటే వీళ్ళు చంపింది తక్కువ. కానీ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు తెలుసా? యుద్ధం ఆల్రెడీ ఫిక్స్ అండి, ఎవరిని గెలిపిస్తాడో ఎవరిని చంపేస్తాడో దేవుడు ముందే ఫిక్స్ అయిపోయాడు. ఆ విషయం చెప్పేశాడు కూడా. అది కూడా ఆకాశం నుంచి పెద్ద పెద్ద వడగండ్లు వేసి మరి తలకాయలు బద్దలు కొట్టి మరి జనాల్ని చంపేశాడు, సైనికులందరినీ చంపేశాడు, శత్రు సైనికులందరినీ. అలా ఎక్కువ మందిని చంపింది దేవుడే ఆకాశం నుంచి వడగండ్లతో. అలాంటప్పుడు మిగతా కొద్ది మందిని కూడా ఆయన వడగండ్లతో చంపొచ్చు కదా, వీళ్ళ కత్తి కిందకి ఇచ్చాడు. క్రెడిట్ దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. నిన్ను కూర్చోబెట్టి కూడా యుద్ధాలు చేస్తాడు, కానీ ఆయన యుద్ధంలో నిన్ను కోరుకున్నాడు. నిజానికి యుద్ధం అయింది, యుద్ధంలో గెలుపు విజయం అయింది, దాని క్రెడిట్ కూడా అయింది. కానీ ఆ క్రెడిట్లో కొంత భాగాన్ని, మహిమని, గౌరవాన్ని, ప్రత్యేకతని చూసారా? ఇది ఎప్పుడో జరిగింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు 3400 సంవత్సరాలైనా స్టిల్ హీరో ఎవరు అంటే యెహోషువయే. యెహోవా కాదంటే ఆయన దేవుడు, కానీ అక్కడ హీరో ఎవరు, వీరుడు ఎవరు? యెహోషువయే.
అది గాడ్స్ లవ్. దేవుని ప్రేమ మన పట్ల ఏంటో తెలుసా? యుద్ధం ఆయనదే, నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకొని నీ కోసం అవసరమైంది అంతా ఆయన చేసుకుంటాడు. కానీ క్రెడిట్ నీకు ఇవ్వడానికి నీకు కూడా కొంత పార్ట్ ఉంది, బాధ్యత ఉంది. పరిగెత్తాలి, కత్తి దుయ్యాలి, అలసిపోవాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి. కాబట్టి మొత్తం అంతా దేవుడే చేసుకుంటాడు అని దేవుని మీద వదిలేయడం అంత న్యాయం కాదు. నిజానికి చేసిందంతా మళ్ళీ దేవుడే. దేవుడు అదంతా చేయకపోతే ఇది చేయలేరు. అండ్ దెన్ ఇంకొక అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా అండి? అను మాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా అని దేవునికి ఈ మాట ప్రార్థన చేశాడంటే అర్థం ఏంటో తెలుసండి? ఎంతకీ యాషారు గ్రంథం అంటే ఏంటి? యూట్యూబ్లో చూసారా? ఒక్కొక్కరిని ఒక్కొక్క కథ చెప్తాడు. పోనీ యాషారు గ్రంథం గురించి దేవుడు ఏమైనా రాయించారా? బైబిల్లో రాయించినప్పుడు దాని గూర్చి ఇది కథ, ఇది స్టోరీ, ఇది హిస్టారిసిటీ, ఇది దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ అని కబుర్లు చెప్పడం అదంతా కబుర్లాడమే. దేవుని వాక్యంలో చెప్పనప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఆథెంటిక్ అని చెప్పడానికి, అంటే ఇది నిజంగా ఇదే విషయం అని చెప్పడానికి మనకు అధికారం లేదు, హక్కు లేదు, అవకాశం లేదు. ఎంత పెద్దల్ని చెప్పిన యూట్యూబ్లో అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన దాని గురించి మనం మాట్లాడడం అది ఇంకా ఘోరం అంతే. కానీ ఇప్పుడు యాషారు గ్రంథంలో ఒక మాటను పట్టుకొని దేవుడైన యెహోవాకి కత్తి యుద్ధం చేస్తూ ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించాడంటే ఇదిగో మీరు అర్థం చేసుకోండి. యాషారు గ్రంథం అనేది కేవలం ఆ కాలానికే పరిమితమైనది. ఈ కాలానికి కూడా బైబిల్ లాగా దేవునికి ఇష్టమైన గ్రంథం అయితే ఇప్పటికి కూడా దాన్ని ప్రిజర్వ్ చేసి మన చేతిలో పెడతాడు, బైబిల్ని పెట్టినట్టు. లేక బైబిల్లో 66 పుస్తకాల్లో ఆ గ్రంథాన్ని కూడా ఒక పెట్టేయాలి ఎక్కడ. కానీ అది దేవుని చిత్తం కాదు, ఒక కాలానికి మాత్రమే పరిమితమైనది. ఆ కాలం తర్వాత దాన్ని తీసేయాలి. నిత్యం ఉండేది మాత్రం 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథమే. అయితే ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పాను? ఒక కాలానికి ఉండి లేపేసే గ్రంథములో ఒక వచనాన్ని కోట్ చేసి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించినప్పుడు ఈ బైబిల్లో ఉన్న మాటలు పట్టుకొని ప్రార్థన చేస్తే మరి ఎంత నిశ్చయముగా మీకు విజయము, శక్తి, గౌరవము, ఆనందము కలుగుద్దో చూడండి. మీకు అర్థమవుతుంది సార్? ఒక కాలానికి ఉండి తర్వాత కనిపించిన యాషారు గ్రంథంలో వచనాన్ని కోట్ చేసి దేవునికి ప్రభువా ఆ గ్రంథంలో ఇలా ఉంది కదా అలాగ ఆపేయి అని ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఎంత అద్భుతమైన ఏది. అంతవరకు ఎప్పుడు అలాంటి ప్రార్థన ఎవరు చేయలేదు, దేవుడు ఆలకించలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఎవరు అలాంటి ప్రార్థన చేయలేదు, దేవుడు ఆలకించలేదు. అలాంటి అద్భుతం బైబిల్లో ఉన్న వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయలేదు. మీకు అర్థమవుతుందా విచిత్రం? ఒక కాలానికి మాత్రమే పరిమితమైన ఒక గ్రంథం, ఆ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని కోట్ చేసి ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతం చేసినప్పుడు మీకేమైనా అర్థమవుతుంది? అసలు ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఎవరికి? క్రీస్తుకి, క్రీస్తులో ఉన్న మనకే. ఇప్పటికి ఆ విషయాలు ఎన్నో అద్భుతంగా మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేలీలకి అర్థం కాలేదు, కానీ వాళ్ళు విశ్వసించి ప్రభు వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేసిన వాళ్ళకు అద్భుతాలు చేశాడు. బట్ క్రీస్తుకి ఆ వాగ్దానాలు మరి ముఖ్యంగా క్రీస్తుకైతే క్రీస్తులో ఉన్న మనకే. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసండి? ఆయన పని ఏంటో తెలుసా? యుద్ధాలు చేయడం. ఎవరి పని? యెహోషువ పని. యుద్ధాలు చేసినాడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? పుస్తకాలు చదువుతున్నాడు. ఇదేంటి వెరైటీ? ఈ యుద్ధాలు చేసినోడే పుస్తకాలు చదవాల్సినంత అవసరం ఉంటే మరి ప్రసంగాలు చేయాల్సినోడు ఇంకెన్ని పుస్తకాలు చదవాలి చూడండి. పుస్తకాలు చదవకుండా మేము ప్రసంగికులం అయిపోవాలి, ఓ దేవుని చేత వాడబడాలి, దేవుడు వాడేసుకోవాలి, అది ఎంత హీనమైన ఆలోచన మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జీవితకాలం కత్తి యుద్ధాలే అన్న, కత్తికి అంతరం, జీవితకాలం కత్తి యుద్ధాలే. ఇలాంటి కత్తి యుద్ధాలు చేసినోడికే దొరికిన పుస్తకం చదివేస్తున్నాడు ఆయన. అప్పుడు కొన్నది మోషే ధర్మశాస్త్రం 5 పుస్తకాలే. ఆ తర్వాత ఆయన రాసిన పుస్తకం యెహోషువ గ్రంథం, యెహోషువ గారు రాసింది. ఆ తర్వాత ఇదిగో ఆ టైంలో ఇంకేదో పుస్తకం ఉంటే చూసారా, ఆ టైంలో ఉన్న వేరే పుస్తకం దేవుడైన యెహోవా గురించి మాట్లాడితే ఆ పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, ఈ సందర్భానికి నాకు ఈ విషయం సరిపోద్దంటే ఆ విషయం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇదిగో దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని భక్తి, దేవుడు మనకిచ్చిన ఇది అనే ఒక యుద్ధంలో పుస్తకాలు చదవడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో. ఏ పుస్తకాలు? ఒక కాలానికి ఉండి తీసివేసే పుస్తకాలు చదివితేనే దేవుడు అంత విలువ ఇచ్చినప్పుడు మరి నిత్యం ఉండే ఆయన వాక్యానికి విలువిచ్చి ఆ వాక్యంలో ఉన్న వాగ్దానాలు, పరిస్థితులు మన జీవితంలో ఎక్కడ కరెక్ట్గా సరిపోతాయో, ప్రభువా ఎలాగ నీ ప్రజలకు నువ్వు ఇచ్చిన మాట, నీ మాట నిత్యం నిలిచేదంటే అది ఆ కాలం ప్రజలకు ఎంత నిజమో అదే సిచ్యువేషన్లో ఉన్న ఈ కాలంలో ఉన్న ప్రజలకు కూడా అంతే నిజం. ఎందుకంటే నువ్వు ఆ పరిస్థితిలో ఉన్న ప్రజలకి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలాంటి దేవుడువో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉన్న ప్రజలకి నీవు ఏకరీతిగా ఉండేవాడువు. కాబట్టి ఆ రోజుకి ఆ వాగ్దానం ఎంత నిజమో ఈ రోజుకి కూడా ఆ వాగ్దానం నా జీవితానికి అవసరం. చూసారా, సిచ్యువేషన్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ యుద్ధంలో ఉన్నాయన చీకటి పడిపోతుంటే యుద్ధం ఏమో గెలవకుండా మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతున్నది.
సో చీకటి పడకూడని వచనం వేరే గ్రంథంలో చదివాడు, దాన్ని కోట్ చేసి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించాడంటే ఇక్కడ మనకి ఎంత అద్భుతమైన, మీకు అర్థమవుతుందా అసలు ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు? సో ఇక్కడ విజయం ఉంది సార్. ఆ విజయం మన విజయం కోసమే, మన జీవితం కోసమే. ఆ విజయం కూడా దేవుడు ముందే డిక్లేర్ చేశాడు. వాక్యము ప్రార్థన ఉండి ఒక దగ్గర కూర్చున్నాడా, ఫీల్డ్లోకి అడుగు పెట్టాడు, పరిగెట్టాడు, అలిసిపోతున్నాడు కూడా. అంటే ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం ఉన్నా మీరు చేయాల్సిన ప్రయత్నం చెయ్యాలి, కష్టపడాలి. జీవితం కష్టపడాలి, జీవితం ప్రయాసపడాలి, కష్టపడాలి. సార్ దేవుడు మీకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు సార్. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేది అని ఉంది. అవును సార్, మనం ఎప్పుడు చేతులతో కష్టపడకపోతే ఏ ఆర్జనం వస్తుంది సార్ మనకి? దేవుడు అన్నారు, చూడ మీరు నమ్ముతారో నమ్మరు, నిశ్చయముగా అన్నాడంటే గ్యారంటీ. అబద్ధం ఆయన లేడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని అన్నాడు. ఆ మాటను మనం నమ్మితే ఏం చేయాలో తెలుసా? అసలు చేతికి కష్టమే లేదు, ఏ పని చేయట్లేదు, ఇంకా జీతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైనా పని చేయడానికి కష్టపడితే అక్కడ ఇస్తాడు. ఎక్కడ ఏమి చేయకపోతే ఎక్కడ వాళ్ళు చెప్పండి. నీకు ఆర్జితం ఇస్తాను అనలేదు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని అన్నాడంటే, అయ్యో మనకి పైసలు రావాలంటే కష్టపడాలి, ఎక్కడో పని చేయాలి. అంతే. ఎంత పెద్ద చేస్తున్నావు, ఎంత చిన్నది వచ్చింది అది మ్యాటర్ కాదు. నువ్వు కష్టపడడానికి ఇష్టమై నీ అడుగులు వేస్తే మిగతా శక్తి కాదు, విజయం అండ్ గౌరవం. చూసారా, అక్కడ గౌరవం వచ్చింది, అంత యుద్ధం చేయడానికి శక్తి వచ్చింది, దేవుని సహాయం వచ్చింది. ఇదిగో 3400 సంవత్సరాలు అయింది, స్టిల్ గౌరవం. ఎంత గౌరవం తెలుసా? ఇలాంటి క్రెడిట్ ఎవరికీ లేదు సార్ బైబిల్లో. దేవునికి సూర్యుని చంద్రుడిని ఆపేమంటే దేవుడు ఆపేశాడు, ఈయన యుద్ధం గెలిచాడనే ఈ ప్రత్యేకమైన పేరు, మాట, క్రెడిట్ ఈయన తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి ఇదిగో మీకు చాలా మందికి వాగ్దానం వస్తుంది, నీతో చెప్పిన మాట నేను నెరవేర్చకుండా నేను నిన్ను విడువను.